కుకట్పల్లిలోని మూసాపేటలో వివాద ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఆంజనేయ నగరంలో ఇంట్లో ఉరేసుకొని చందన జ్యోతి ఆత్మహత్య చేసుకుంది. పెళ్లై 5 నెలలు గడవక ముందే తనువు చాలించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ నేపథ్యంలో చందన జ్యోతి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును చేస్తున్నారు. కుకట్పల్లిలోని మూసాపేటలో ఓ వివాహిత ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఆంజనేయ నగర్లో ఇంట్లో ఉరేసుకొని చందన జ్యోతి ఆత్మహత్య చేసుకుంది. పెళ్లై 5 నెలలు గడవక ముందే తనువు చాలించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ నేపథ్యంలో చందన జ్యోతి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును చేస్తున్నారు. ఈరోజు మార్నింగ్ మాకు కంప్లైంట్ వచ్చిందండి. ఎర్లీ మార్నింగ్ అవర్స్లో మాకు చంద్రకిరణ్ అనే పక్కన కంప్లైంట్ చేశారు. ఏమంటే వాళ్ళ సిస్టర్ చందన జ్యోతి అని చెప్పేసి వాళ్ళ ఈ సంవత్సరం ఆగస్టులో మ్యారేజ్ అయిన తనకి వాళ్ళ బావగారి పేరు వచ్చేసి యశ్వంత్. ఇద్దరు కూడా మూసాపేటలో అంజయ్ నగర్లో ఉంటున్నారు. ఉండేటతను సడన్గా రాత్రి ఇద్దరి మధ్య డిస్ప్యూట్ అవ్వటం వల్ల తను సూసైడ్ చేసుకుందని వాళ్ళ ఈ కంప్లైంట్ చంద్రకిరణ్ తెలిస్తే మాకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. వీళ్ళు ఎంక్వైరీ చేస్తే వీళ్ళిద్దరే ఇంట్లో ఉన్నారు. మూసాపేటలో డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి అది. అందులో అతను అమ్మాయి పక్క బెడ్రూమ్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకుందంట. అతను అరౌండ్ 2:33 ఆ టైంలో 100 కాల్ చేస్తే 108కి వెళ్ళి 108 వాళ్ళు వచ్చేసి ఆ డోర్ బ్రేక్ చేసి ఆ అమ్మాయిని దించడం జరిగింది. అప్పటికే అమ్మాయి సూసైడ్ అయిపోయింది. ఎందుకు చనిపోయింది అనేది ఇప్పుడు పేరెంట్స్ వచ్చి కంప్లైంట్ చేశారు. దాన్ని ఎంక్వైరీ చేస్తున్నాము. వాడిని పోస్ట్ మార్టం మొత్తం గాంధీ హాస్పిటల్ పంపించినాము. పోస్ట్ మార్టం అయిపోయినాక వచ్చే ఎంక్వైరీని బట్టి తదుపరి చర్యలు తీసుకుంటాం. వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఏమీ జరగలేదు అన్నారు. రాత్రి ఏదో చిన్న గొడవ అయింది అన్నారు. దానికి ఏంటంటే పూర్తి డీటెయిల్స్ ఎంక్వైరీ చేస్తున్నామండి.